లో ఎన్నికలు అయిపోయినా ఆ వేడైతే తగ్గలేని పరిస్థితి. ఒక పక్క అల్లర్లు, సిట్లు, దాని పర్యవసానం ఏ రకంగా ఉంటుంది, అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు ఈ రకంగా అధికార దాహం ఎవరికి వాళ్ళు. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇబ్బందికరంగా ఉంటుంది, ఒక ప్రశాంతమైన వాతావరణం లేని పరిస్థితి ఉంది. ఇక కౌంటింగ్ కూడా ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్లు ఉభయ గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా కాకినాడ సిటీలో, పిఠాపురంలో విపరీతంగా అల్లర్లు జరుగుతాయని చెప్పి ఇంటెలిజెన్స్ ఒక రిపోర్ట్ ఇచ్చింది పోలీసులకి. ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి అని. ఇంకా మొదలవలేదు, చాలా రోజులు ఉన్నది. మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో సారాంశం ఏంటి, ఎందుకు ఈ రకంగా ఇలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరొక వైపు టీడీపీ ఒక సర్వే అంటూ CDP చేయించుకున్నదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఈ ప్రచారం వెనుక ఏవైనా వేరే శక్తులు ఉన్నాయా, ఇది వాస్తవమా, ఇది కూడా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం. ఇక పిఠాపురంలో వర్మ టీంకి సంబంధించి ఒక కలకలం రేగుతుంది, ఒక ఆందోళన కలిగిస్తుంది. వర్మని యూజ్ చేసుకున్నారు, వదిలేశారు అన్నట్లుగా మాట్లాడే పరిస్థితి. అలాగే నాగబాబు గారు ఏదో మాట్లాడినట్టుగా ఒకటి వైరల్ అవుతున్నది, అది ఫేక్ అని చెప్పి జనసైనికులు కొట్టేస్తున్నారు. అంటే ఒక అంశం కాదు, దేశవ్యాప్తంగా ఏ మూల చూసినా ఏదో ఒక రచ్చ రాజకీయ పరంగా రగులుతూనే ఉంది. ఇవే ఇష్యూస్పై మనతో పాటుగా తెలకపల్లి రావు గారు ఉన్నారు. నమస్కారం రావు గారు. నమస్తే వర్మ సార్, మనం చాలాసార్లు మాట్లాడుకోవడం జరిగింది, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక రచ్చ, ఏదో ఒక పంచాయతీ. అసలు ఏం సూచిస్తున్నాయి రాజకీయ నాయకులు కానీ లేకపోతే ఈ పార్టీలు కానీ? అంటే వాళ్ళకి అంత నమ్మకం లేదా అవిశ్వాసాన్ని సూచిస్తున్నాయి. అవిశ్వాసం, ఓటమి భయం, దాని నుంచి వచ్చే అసహనం, ఇట్లాంటివన్నీ దానివల్ల ఇలా జరుగుతుంటాయి కదా. దెబ్బతిన్నామేమో అని, లేదా కొన్నిసార్లు మనం పై చేయండాం కాబట్టి అవతరాలను ముందే హడలు కొడదామని, ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల. మూడోది వాతావరణాన్ని డిస్టర్బ్ చేయడం, కలవలపరచడం, తద్వారా భయోత్పాతానికి గురి చేయడం అనేది కూడా ఉంది. ఓకే, ఇప్పటికి ఆల్రెడీ పోలింగ్ సమయంలో జరిగిన దాని మీదే సిట్ వేశారు. ఆ సిట్ అంతకుముందు అధికారులను 2 సార్లు, ఇప్పుడు 3వ సారి మార్చారని అనుకోవాలి ఒక విధంగా చూస్తే. కాబట్టి అందరూ ఆ విషయంలో అప్రమత్తంగా ఉన్నారు. కాకపోతే ఎన్డీఏ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీ ఎలాగో తన మీద తన ఆరోపణలు చేసుకోదు కదా. సో ఎన్డీఏ పార్టీలేమో కౌంటింగ్లో చాలా జరుగుతుంది, అసలు ఈవీఎంలన్నీ ఎత్తుకుపోతారు, మొత్తం ఇది జరగవచ్చు అని స్వయంగా మాజీ ముఖ్యమంత్రులు లాంటి వాళ్ళు కూడా అక్కడక్కడ మాట్లాడిన పరిస్థితి. ఇవన్నీ అంత సులభంగా జరుగుతాయని నేను అనుకోను. దేశం అంతా ఇంత చూస్తున్నప్పుడు, సిట్ కూడా ఉండి ఇవన్నీ ఫోకస్ చేస్తున్నప్పుడు ప్రయత్నం జరగవచ్చు. మీరు ఇప్పుడు అంటున్నారు వర్మ గారు, ఇప్పుడు ఎందుకండి? అసలు ఇంకా నామినేషన్ లేకముందు నుంచి రౌడీలు వచ్చారు, ఇక్కడ ఉన్నారు, లాడ్జీలో ఉన్నారు, ఇది అవుతుంది, అది అవుతుంది, ఎంత జరిగింది. అదృష్టవశాత్తు ప్రజల అప్రమత్తత వల్ల ఇప్పటివరకు మేజర్ ఈవెంట్స్, ఈ ఇన్సిడెంట్స్ అక్కడ జరగలేదు. మరి ఏమనుకోవాలి అంటే, వాళ్ళు ఎన్నికల కౌంటింగ్ అయిన తర్వాత చేస్తారు వాళ్ళు. కాబట్టి ఇందులో అసహనం, ఒక విధమైన ఉద్రిక్తత ఉంది. అదే సమయంలో కొంచెం అతిశయోక్తులుగా చెప్పి హడలు కొట్టే ప్రయత్నాలు ఉన్నాయి. మూడోది, ముందుగానే కొన్ని సాకులు సిద్ధం చేసుకోవడం కూడా ఉంది. దీనివల్లని, దానివల్లని, వీళ్ళ వల్లని, వాళ్ళ వల్ల అని, ఈ అన్ని అంశాలు కలిసి మీరు చెప్తున్నటువంటి పరిస్థితికి వస్తుంది. నేను మొన్నగా చెప్తున్నా కదా, లౌక్యమా అదేదో సినిమాలు అంటాడే, సినిమా అయిపోయాక కూడా హాల్లో కూర్చోవడం ఏంటా అన్నట్టుగా పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా కౌంటింగ్ దానికోసం వెళ్లకుండా దాని మీద టెన్షన్ క్రియేట్ చేయడానికి, అంటే నమ్మకం లేదు ఏదో ఒక పక్షానికి. ఒక పక్షానికి నమ్మకం లేదు, ఒక పక్షానికి దూకుడు ఎక్కువగా ఉంది. దానివల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఓకే, పిఠాపురం అంశం వస్తే వర్మ టీంలో కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది, ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చుకుంటారని. ఎందుకంటే ఆత్మీయ సమావేశం ఏదో నాగబాబు గారు పెట్టి ఈయనకి ఇన్వైట్ చేయలేదని, అలాగే ఆయన పుట్టినరోజు కూడా ఆయన ట్వీట్ చేయలేదు, అన్నిటికీ స్పందించి ఆయన ఎందుకు అలా చేస్తున్నారు అన్నది వాళ్ళ శిబిరంలో మాట్లాడుతున్న అంశం. అంటే 2 విషయాలంటే, నాగబాబు ఈ విషయాలకు వస్తే సాక్షిలో కూడా వార్త వేశారు, నాగబాబు అన్నాడని, మనకేదో స్వేచ్ఛ వచ్చింది, ఇంకా మనం ఎవరికి లేదు స్వతంత్రులమని. ఒకటైతే రాజకీయ పార్టీలు పొత్తులు ఉన్నప్పుడు అప్పుడు కలిసి పనిచేస్తే అది అయిన తర్వాత ఎవరికి వాళ్ళని వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అంత పెద్ద పార్టీలు ఏం కాదు, వీళ్ళు